నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా సామాజిక వెలి అనేటువంటి భావనలు 2 కొత్తగా చేర్చడం జరిగింది. టీశాట్ ద్వారా ఈ 2 విభాగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను గతంలో అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా భారతదేశంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రత్యేకమైన వర్గం వృద్ధులు. ఈ వృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమ యంత్రాంగం, అదేవిధంగా వృద్ధుల యొక్క సమస్యలు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా వివిధ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు పరీక్ష కోణంలో, ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష కోణంలో మనం చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ యంత్రాంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే, ముఖ్యంగా ఇది వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సో దానికి ప్రాథమికంగా మౌలికంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, అసలు వృద్ధులు ఎవరు? ఎవరిని వృద్ధులు అంటారు అనే విషయాన్ని మనం చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇది వేరు వేరు రకాలుగా ఉంటుంది. సో భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు 60 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారిని వృద్ధులు అంటారు. సో అందుకే మనము ఈ 60 ఇయర్స్ అనేటువంటి భావన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కూడా, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు గతంలో ఉండేటువంటి ఏజ్ 58 ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడు 61 ఏజ్ చేసింది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పినప్పుడు శ్రామిక శక్తి అన్నప్పుడు, ఈ శ్రామిక శక్తికి సంబంధించి చెప్పేటప్పుడు మనకు 50 నుంచి 59 ఏజ్ ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, సో వారిని శ్రామిక శక్తి అంటాం. అంటే లేబర్ ఫోర్స్ 59 సంవత్సరాల వరకు వాళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి మనం 15 ఇయర్స్ అంటే 60 అనేటువంటి సంవత్సరం అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వారిని వృద్ధులుగా పరిగణించడానికి ఇవన్నిటిని కూడా కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ అయితే ఇది ఒక్కొక్క దేశాన్ని బట్టి మారుతుంది, రాష్ట్రాన్ని కూడా బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో మనం 60+ అని చెప్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షను 57 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇవ్వాలని ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో వృద్ధులకు సంబంధించినటువంటి భావన ఏదైతుందో అది ఆయా దేశాలు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లాంటి దేశాలు కనుక, జపాన్ లేదా అమెరికా లాంటి కొన్ని దేశాలు చూస్తే, ఈ కెనడా, ఈ దేశాల్లో ఇంకా ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ వరకు కూడా మనకు కనబడుతుంది. సో ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి, అంటే దేన్ని బట్టి ఆధారపడుతుంది అక్కడ ఉండేటువంటి భౌగోళిక వాతావరణం, సామాజిక నిర్మాణం, అదేవిధంగా వారి అంటే శక్తి సామర్థ్యాలు, అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి వృద్ధాప్యాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తాం. సగటున ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వారిని అంటారు. కొన్ని దేశాల్లో 70 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు దీని పరిధి. సో వీళ్ళను సీనియర్ సిటిజన్స్ అనేటువంటి పదంతో ఉపయోగిస్తారు. మనం ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించినటువంటి పదాన్ని, వృద్ధులు అనగానే తెలియకుండా వాళ్ళు ఒక సమాజానికి భారంగా ఉన్నటువంటి వ్యక్తులుగా పరిగణిస్తారు కాబట్టి సీనియర్ సిటిజన్స్గా వారిని పిలవాలనేటువంటి సందర్భం వచ్చింది. సో ఎందుకు వృద్ధుల సమస్యలు ఏమిటి, ఆ విధంగా వృద్ధుల సంక్షేమానికి ఎందుకు ప్రభుత్వం పాటుపడాలనే విషయానికి వస్తే, వృద్ధాప్యం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అనివార్యం. సో దీన్ని ఎవరు తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. సో జీవన ప్రమాణాన్ని చూస్తే మనకు జనరల్గా అది ప్రతి దేశంలో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి అంశమే భారతదేశంలో, తెలంగాణలో కనబడుతుంది. సో ముఖ్యంగా వ్యక్తి జన్మం మొదలుకొని మరణం జరుగుతున్నటువంటి ప్రయాణం, మరణం వరకు జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఇది ఒక దశ, మరణానికి ముందున్నటువంటి దశను వృద్ధాప్య దశ అంటాం. సో ఈ పరంపరలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈ దశను అనుభవించాల్సింది, అది అనివార్యమైనటువంటి దశ. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్లో యవ్వనంలో ఉన్నటువంటి సామర్థ్యాలన్నీ కూడా క్రమంగా బలహీనపడతాయి. అంటే శారీరకపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు, సో వయసుతో పాటు శారీరక దారిద్ర్యం, అదేవిధంగా మానసిక సామర్థ్యం కూడా క్రమంగా తగ్గుతుంది. సో ఇది ఆ సామర్థ్యం యొక్క తగ్గుదలను బట్టి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళ గురించి మనకు అంటే మిగతా సమాజాలకి, జంతు సమాజాలకి, మానవ సమాజాలకి ఉన్నటువంటి మౌలికమైన తేడా ఏంటంటే, మానవ సమాజాల్లో శిశువు చాలా ఎక్కువ కాలం పాటు ఆధారపడతారు. మిగతా జంతు సమాజం కంటే మానవ సమాజంలో శిశువు ఎక్కువ కాలం
ఆధారపడతారు. జననం తర్వాత వారిని ఒక వ్యక్తిగా మార్చడానికి ఎక్కువ కాలం పడుతుంది. కనీసం ఇప్పుడు 2, 3, 5 సంవత్సరాల వరకు కూడా పోషణ లేదా వారి యొక్క సంక్షేమం కోసము కుటుంబ సభ్యులు పాటుపడాల్సి ఉంటుంది. మిగతా జంతువుల్లో జననం తర్వాత వాటిని వదిలేస్తారు. అదే సమయంలో వృద్ధాప్యం కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక రకంగా శైశవ దశలో ఉన్నటువంటి లక్షణాలే వృద్ధాప్యంలో మళ్ళీ ఇది కూడా ఆధారపడేటువంటి దశ. సో, వృద్ధాప్యం కూడా ఆధారపడుతుంది. అంటే ఈ దశలో శిశువును తల్లిదండ్రులు వాళ్ళని సంరక్షణ చూసుకుంటే, మళ్ళీ సంతానము తల్లిదండ్రుల యొక్క సంరక్షణ చూసుకోవడం అనేది మానవ సామాజిక పరిణామ క్రమంలో, మానవ జీవన విధానంలో ఒక అనివార్యమైనటువంటి అంశం ఇది. అంటే ఎవ్వరు కూడా దీనికి అతీతులు కాదు. సో, అందువల్ల ఒకటి వృద్ధుల సంక్షేమానికి సమాజము, కుటుంబం పాల్పడాల్సినటువంటి అవసరం ఎందుకుందన్నప్పుడు, ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం కాబట్టి ఉండాలి. అంతేకాకుండా ఈ దశను దాటినటువంటి వాళ్ళు అంటే అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఒక దశకు చేరుకున్నారు కాబట్టి వీళ్ళు అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా జీవితానికి సంబంధించినటువంటి అనేక జ్ఞానము, అదేవిధంగా వారసత్వ సంపద, సంస్కృతి ఇవి నెక్స్ట్ తరాలకు అందజేయాలంటే వీళ్ళ యొక్క అనుభవం అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. సో, ఈ నేపథ్యంలో వృద్ధులను రక్షించుకోవాల్సిన అంటే సామాజిక పరిణామ క్రమాన్ని లేదా కుటుంబ వ్యవస్థ జీవనాన్ని, మానవ జీవనాన్ని చూసినప్పుడు శైశవ దశలో తల్లిదండ్రులపై శిశువులు ఆధారపడతారు. వృద్ధాప్యంలో సంతానంపై తల్లిదండ్రులు ఆధారపడతారు. సో, ఇది ఒకరిపై ఒకరి ఆధారపడి జీవించేటువంటి అంశం. అదే కాకుండా వారసత్వంగా లేదా సమాజం యొక్క జీవనానికి సంబంధించినటువంటి విశేష పరిజ్ఞానం కలిగినటువంటి వీరిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత. మనకి కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి జన్మించిన తర్వాత మరణించడానికి ఆ వ్యక్తికి కూడా అధికారం లేదంటారు. అందుకే ఆత్మహత్య కూడా నేరం అంటాం యాక్చువల్‌గా. హత్యే కాకుండా ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే. ఎందుకు? జననం తర్వాత మరణం అనేది సహజంగా జరగాలి. ఎప్పుడు కూడా ఎవరి ప్రమేయం లేకుండా జరగాలి. సహజంగానే జరగాలి. నేచురల్ డెత్ జరగాలి తప్ప, దీంట్లో ఇండివిడ్యువల్ సొంతంగా తనను తాను చనిపోవడానికి కూడా అవకాశం లేదు. అందుకే ఆత్మహత్య నేరం అంటాం. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్‌లో ఎవరైనా బాగా ఇబ్బంది పడి చనిపోతా అంటే కూడా కోర్టుల పర్మిషన్ కావాలంటారు. మెర్సీ కిల్లింగ్. దయతో వాళ్ళని చనిపోయే అవకాశాన్ని కూడా కోర్టు కలిగించాలని చెప్తారు. సో, దట్ మీన్స్ మానవ సమాజంలో వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబాలపై ఉంది, ప్రభుత్వాలపై ఉంది అనేటువంటి విషయం దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చాలా సందర్భాల్లో మనం తల్లిదండ్రులు కనుక వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పి సంతానం నిర్లక్ష్యం చేస్తే వారిపైన చర్యలు అంటే వాళ్ళ డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా ఉపయోగం లేకపోయినా వారు ఇచ్చినటువంటి జన్మ లేకపోతే వారు ఇచ్చినటువంటి సంస్కృతి, జీవన విధానం ఏదైతుందో భవిష్యత్ తరాలకు అనివార్యం, అవసరం కాబట్టి వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంది. సో, ఈ సంపద వీరు భవిష్యత్ తరాలకు అందించేటువంటి సమూహం ఏదైతుందో దాన్నే మనం ఆ సమూహాన్నే వృద్ధాప్యం అంటాం. ఈ వృద్ధాప్యం అనేది ఒక అనివార్యమైన దశ. ఎవరు తప్పించుకోలేరు. సో, ఆ ప్రక్రియను ఎవరు ఆపడానికి కూడా ఉండదు. ఇక ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాన్ని గనుక పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఇప్పటి వరకు దాదాపు 12% జనాభా వృద్ధులుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. సో, ఈ జనాభా 2050 నాటికి ఇప్పుడు చూస్తే దాదాపు 22% పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దేనికి సంకేతము అనే సందర్భం వస్తే మనకి ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాం. అంటే మానవ సమాజాన్ని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఇక్కడ బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం ఉంటుంది. సో, నిజానికి సమాజంలో ఒక 100 మంది ఉన్నారు అనుకుంటే దీంట్లో బాల్యంలో ఒక 20, వృద్ధాప్యంలో ఒక 20 అనుకుంటే మనకి మిగతా 60 యవ్వనంలో ఉన్నటువంటి సమాజం వీళ్ళిద్దరిని మోయగలుగుతుంది ఆధారపడేటువంటి జనాభా కాబట్టి. ఒకవేళ వృద్ధుల జనాభా పెరుగుతున్నదంటే ప్రభుత్వం పైన భారం పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంటే కొన్ని దేశాల్లో ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ముఖ్యంగా చైనా, అదేవిధంగా జపాన్ లాంటి దేశాలు చూస్తే సో, వాళ్ళు ఈ విషయం మీద కూడా అవగాహన ఉండాలి అభ్యర్థులకి. ఒక సమాజంలో జనాభా అనేది ఒక స్థిరమైనటువంటి విధానంలోనే కొనసాగాలి. అలా కాకుండా కొన్ని ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో జనాభాను నియంత్రించుకునేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి విధానాలు కూడా భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా 1970s, 80sలో జనాభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంగా, జనాభాను ఒక సమస్యగా పరిగణించినటువంటి దేశము 1 ఆర్ నన్ అనేటువంటి ప్రిన్సిపల్ పెట్టింది. ఒకరు లేదా ఒకరు లేకుండా ఉంటేనే
వారికి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నీ ఇస్తా అని చెప్పారు. సో, దీని ఫలితం ఏమైందంటే 1990స్‌కొచ్చేసరికి 1990స్ ఆ 2000కొచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఒక్కరే సంతానాన్ని కలిగి ఉన్నారు. లేదా కొంతమంది సంతానాన్ని కూడా పొందలేదు. ఈ సంతానం అంతా తర్వాత 2015 నాటికొచ్చేసరికి వాళ్ళు క్రమంగా అంటే మన ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణంలో 50 ఏళ్ల వయస్సు వరకు దగ్గర దగ్గరకు వచ్చారు. అంతకు ముందున్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా వీళ్ళందరూ వృద్ధులుగా మారేటువంటి దశకు చేరుకున్నారు. సో, ఇది ఒక రకంగా తర్వాత తరాన్ని కొనసాగించే అవకాశం లేదు. సో, అందుకే మళ్ళీ చైనా కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎవరైతే కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని అందిస్తే ప్రభుత్వం వారికి రాయితీలు అందిస్తుందని చెప్తున్నది. సో, మానవ సమాజము శాశ్వతము. అదేవిధంగా సమాజంలోని సభ్యులు మాత్రం అశాశ్వతం. ఒక నిర్దిష్ట కాలం మాత్రమే జీవిస్తారు. తర్వాత మరణిస్తారు. వాడు సమాజం కొనసాగాలి. చైనా సమాజం ప్రపంచం నిరంతరం కొనసాగాలంటే వారికి సభ్యులు కావాలి. ఇప్పుడు సభ్యులు లేకపోవడం ఒక సమస్య అయింది. దాంతోపాటు వృద్ధులను ఎక్కువ కాలం మోయడం ఒక సమస్య అయింది. అంటే ప్రభుత్వము విధానాల రూపకల్పన విషయం కూడా జనాభా నియంత్రణ కూడా. భారతదేశంలో మాత్రము జనాభా ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలోనే కొనసాగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా మంచి పరిణామం. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఇచ్చినటువంటి వివరణ అంటే నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో దాదాపు 12 కోట్ల మంది వృద్ధులు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి చెప్పింది. సో, దీంట్లో సమస్యలు ఏమిటని చూస్తున్నప్పుడు ఈ అందరూ అంటే దాంట్లో పేదలు, ధనికులు అందరూ ఉంటారు. బట్ ఇందులో దాదాపు 50% ఏమో పేదరికంలో ఉన్నట్టు గుర్తించారు. సో, ఎందుకు దీని బ్యాక్‌గ్రౌండ్ గనుక పరిశీలిస్తే భారతీయ సమాజానికి, ప్రపంచం ఇతర సమాజాలకు ఉన్న డిఫరెన్స్ కూడా భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈ కుటుంబంలో ముఖ్యంగా 2, 3 తరాలకు చెందినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి వృద్ధులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు లేవు. 2, 3 తరాలకు చెందినటువంటి వాళ్ళు వృద్ధులను చాలా గౌరవంగా చూసుకునేటువంటి సంప్రదాయం ఉండేది. ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు క్రమంగా విచ్ఛిన్నమై కేంద్ర కుటుంబాలు ఏర్పడ్డాయి. సో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే కేవలం భార్య, భర్త మరియు వివాహం కానిటువంటి వాళ్ళ సంతానం మాత్రమే ఉండేటువంటి కుటుంబాలు ఏర్పడ్డాయి. సో, ఫలితంగా ఎప్పుడైతే వీళ్ళకి వివాహం జరుగుతుందో తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు సపరేట్‌గా ఉండేటువంటి సందర్భం వచ్చినప్పుడు అప్పటి నుండి వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో, ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై ఆటోమేటిక్‌గా సమాజంకి లో అనేక పరిణామాలు జరిగినాయి. ఈ ఎస్పెషల్లీ ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం వల్ల వృద్ధులు అందుకు పనికిరాని వర్గంగా అంటే అది వాళ్ళతోని ఎట్లాంటి ప్రొడక్ట్ ఉండదు అనేటువంటి భావన వచ్చి భారంగా భావించడం వల్ల వాళ్ళు సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి బా మొత్తం సమాజాన్ని నడిపించేటువంటి అంటే ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమైనాయో వాళ్ళు సమాజానికి ఉపయోగపడని వర్గంగా భావించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది. సో, ముఖ్యంగా ఒక రకంగా చెప్తే మొత్తం మోడర్న్ సొసైటీస్‌లో ఎస్పెషల్లీ వెస్టర్న్ సొసైటీస్‌లో వెస్టర్న్ లైఫ్ అంతా కూడా మెకానికల్ లైఫ్. సో, విలువలు, సంప్రదాయాలకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థిక సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో, ఫలితంగా వ్యక్తుల యొక్క అవసరం ఉంటేనే వారిని సమాజం గానీ, వ్యవస్థ గానీ వారికి ఆదరణ కల్పిస్తుంది. వ్యక్తుల ప్రయోజనం లేదు అంటే వాళ్ళని నిర్లక్ష్యానికి గురి చేసే సందర్భం. ఫలితంగా సామాజిక భద్రత కరువైంది. అదేవిధంగా ఆర్థిక భద్రత కూడా కరువైన సందర్భం ఉంది. సో, ఇది పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ సమస్య ఉన్నది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి అంశం ఏందంటే ఒక వ్యక్తి యొక్క జీవిత గమనానికి సంబంధించి వ్యక్తి జీవనం ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుందని చెప్పేటప్పుడు సో, మొదట వివాహం చేసుకుంటారు. ఆ వివాహం తర్వాత సంతానం పొందుతారు. ఆ సంతానాన్ని మళ్ళీ వాళ్ళు పెంచి పోషించి వాళ్ళని ప్రయోజకులను చేస్తారు. ఈ ప్రయోజకులను చేసిన తర్వాత మళ్ళీ వారికి వివాహం జరిపిస్తారు. ఈ వివాహం జరిపించేంత వరకు వీరి యొక్క జీవితము యొక్క లక్ష్యం అంటే సంతానాన్ని పొందడం, పొందిన సంతానానికి అనేక రకాల సంరక్షణ చేయడం, వారికి ఉపాధి కల్పన విధంగా వారు ప్రయోజకులు అయ్యే విధంగా వారి కాళ్ళపై వాళ్ళే నిలబడి జీవించే విధంగా చేయడంతో పాటుగా వారికి వివాహాన్ని జరిపించడం అనేది వారి లక్ష్యంగా చెప్పు. ఒకసారి వివాహం జరిగి సంతానానికి వివాహం చేశారంటే ఇక వారి యొక్క పూర్తి బాధ్యత తీరిందని భావిస్తారు. రెస్పాన్సిబిలిటీ మొత్తం తీరిందని భావిస్తారు. ఇది ఒక భావన. రెండో భావన ఏమిటంటే సో, వీళ్ళ యొక్క లక్ష్యము సంతానాన్ని ప్రయోజకులుగా మార్చి వారికి వివాహం జరిపించడం అన్నప్పుడు ఒకసారి వివాహం జరగగానే ఈ కుటుంబంలో ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా కుటుంబము పంచుకోవడం జరుగుతుంది. ఫలితంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటి, తల్లిదండ్రుల యొక్క స్థానం ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. సో, వీళ్ళు మరణించేంత వరకు వారి ఆస్తి వాళ్ళ కంట్రోల్‌లో ఉండకుండా
ఎప్పుడైతే వివాహం జరుపుతున్నారో, వివాహం జరగగానే వాళ్ళు వేరు వేరు కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఆస్తుల పంపకాలు జరుగుతాయి. ఆస్తుల పంపకాలతో పాటు తల్లిదండ్రుల యొక్క నిర్వహణ, మెయింటెనెన్స్ ఎవరు చేయాలనేటువంటిది వచ్చినప్పుడు, కొంతకాలం పాటు ఒక్కొక్క సంతానం దగ్గర ఉండాలి అనేటువంటి భావన వస్తుంది. సో, దాంతోని ఫస్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. సో, ఇది అతిపెద్ద పరిణామంగా అంటే ఒక సంప్రదాయంలాగా ఉంది గానీ, సో, అది సమస్యగా మారింది. సో, నిజంగా వృద్ధాప్యానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలు గనుక చూస్తే, ఇది ఒక యంత్రం ఎట్లయితే కొంతకాలం పనిచేసిన తర్వాత దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతుందో, అట్లాగే మానవ జీవనానికి సంబంధించినటువంటి విషయాలు కూడా శారీరక పటుత్వము, మానసిక సామర్థ్యం కూడా ఒక నిర్దిష్ట వయసొచ్చిన తర్వాత తగ్గిపోతుంది. సో, ఫలితంగా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎస్పెషల్లీ రోగనిరోధక శక్తి అంటాం. ఈ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో, వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. సో, వృద్ధులు ఎక్కువగా ఒకటి కుటుంబం నుంచి వెలివేయడం ద్వారా సామాజికంగా ఇబ్బంది పడడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు, ముఖ్యంగా హృదయానికి సంబంధించినటువంటి హార్ట్‌కి సంబంధించి కావచ్చు, కిడ్నీ, లివర్ ఇట్లా అనేక రకాల అవయవాలకు సంబంధించినటువంటివి వస్తాయి. వృద్ధుల్లో దాదాపు 92% 92% ఆఫ్ ద ఏజ్డ్ పీపుల్ ఏదో ఒక వ్యాధితో, అది కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేటువంటి వ్యాధితో ఉన్నారు. అదేవిధంగా దాదాపు 77% మంది ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు, మల్టిపుల్ డిసీజెస్‌తో బాధపడుతున్నట్టు ఉన్న విషయాన్ని జాతీయ వృద్ధాప్య మండలి రీసెర్చ్‌లో వెల్లడైన సందర్భం ఉంది. అంటే ఇది ఎవరికీ అతీతం కాదు. ఇది ఇక్కడేమైతుంది, ఈ డేటాతోని మనకు తెలిసేదేందంటే, తప్పనిసరిగా వీళ్ళకి ఒక సపోర్ట్ కావాలి, ఆధారం కావాలి అని అర్థం. అంటే ఏదో ఒక వ్యాధికి గురయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, తప్పనిసరిగా వారికి ఆధారం ఉండాలి లేదా భద్రత తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది ఈ పరిశోధన ద్వారా వెల్లడైన విషయం. సో, ఒకసారి గనుక పరిశీలిస్తే భారతీయ సమాజంలో మనకి తల్లిదండ్రులను దైవంగా పూజించేటువంటి ఆచారం. సో, మనకి తల్లిదండ్రులను దైవంగా భావించినటువంటి సమాజము మాతృదేవో భవ, పితృదేవో భవ అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ సమాజంలో మౌలికమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. అట్లాంటి భావన ఉన్నటువంటి సమాజం ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల తల్లిదండ్రులను నిర్లక్ష్యానికి గురి చేయడం కాకుండా అనేక సందర్భాల్లో తల్లిదండ్రులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ముఖ్యంగా బాధ్యత రాహిత్యం, వాళ్ళకి బాధ్యతతో కూడుకున్నటువంటి సపోర్ట్ కావాలి వృద్ధులకు. బట్ సంతానం యొక్క బాధ్యత రాహిత్యం వల్ల ముఖ్యంగా మనకి గత 40 సంవత్సరాలు చూస్తే ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ మాత్రమే మనిషి జీవనాన్ని ప్రభావితం చేసేటువంటి దశకు చేరుకున్న సందర్భాల్లో వృద్ధులు మరింత వివక్షత గురై మరింత ఇబ్బందికి పడుతున్నటువంటి సందర్భం ఉంది. సో, ఇది ఒక పరిణామం. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్‌లో వ్యక్తిగత వాదం అంటాం, ఇండివిజువలిజం అంటాం. అంటే వ్యక్తి మొత్తం మాత్రమే ముఖ్యం అనేటువంటి భావన వ్యక్తిగత వాదం. సో, ఇండివిజువలిజం వల్ల ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ఏదైతుందో అదే మెయిన్ మనకు అనేటువంటిది వచ్చినప్పుడు, సో, తల్లిదండ్రులను వాళ్ళు భారంగా భావించి నిర్లక్ష్యానికి గురి చేస్తున్న సందర్భం ఉంది. సో, ఈ నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఎస్పెషల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ సో చేసినటువంటి అధ్యయనాల్లో వెల్లడైన విషయం ఏదైతుందో, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి కాలంలో చాలా మా ప్రయోజనం ఉండేది. కానీ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పుడు వృద్ధులు అనేక రకాల సమస్యలు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది. సో, ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా అదే సందర్భంలో భారతదేశంలో కూడా వృద్ధుల సంక్షేమానికి సంబంధించి ఒక ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించాలనే భావన వచ్చింది. అయితే మామూలుగా అయితే వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో ఒక బహుమతిగా ఉండాలి, యాక్చువల్‌గా ఒక గిఫ్ట్ లాగా ఉండాలి. అంటే మనం జన్మించినప్పటి నుంచి దాదాపు ఒక 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించినప్పుడు ఇలా జీవించేటువంటి అవకాశం రావడం అనేది ఒక బహుమతి యాక్చువల్‌గా. ఈ మధ్యలో ఎంతోమంది చనిపోతారు. ఈ దశకు చేరుకోకముందే చాలా వివిధ కారణాల వల్ల వ్యాధులు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల చాలామంది ఇక్కడే చనిపోతారు. బట్ దీన్ని అధిగమించి ఈ దశకు చేరుకోవడం అనేది ఒక గిఫ్ట్ యాక్చువల్‌గా. అంతకాలము జీవించారంటే వాళ్ళు అదృష్టవంతులు అనేటి అర్థం. కానీ ఇది శాపంగా మారుతుంది. సో, ఈ ఈ ఈ ఈ దశకు చేరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక కష్ట నష్టాలను ఓర్చి, అనేక సమస్యలను ఎదుర్కొని,
అనేక విధాలుగా కష్టపడి ఆ సంతానాన్ని సంరక్షించి ఇంతకాలం పాటు వాళ్ళు చేసినటువంటి ప్రయాణం వృద్ధాప్యం రాగానే వృద్ధాప్యమే ఒక శాపంగా మారుతున్నటువంటి సందర్భం ఉంది. సో, కాబట్టి జాన్ ఇర్వింగ్ అనేటువంటి శాస్త్రవేత్త, సమాజ శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయం ఏందంటే, సో, ఇది ఒక బహుమతిగా ఉండాలి తప్ప, అది ఒక పనిష్మెంట్ లాగా ఉండొద్దు. ఒక పాపంలాగా, శాపంలాగా ఉండొద్దు అనేటువంటిది తెలిసిన సందర్భం. సో, ఒక రకంగా అంటే ఇట్లాంటి భావన రావాలంటే, దానికి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సూచన చేసింది. దానికి ఏమన్నారంటే, హుషారైన వృద్ధాప్యము, యాక్టివ్ ఏజింగ్ అన్నారు. సో, దానికి ఏం కావాలి? వారికి ఒక భరోసా ఉండాలి. అంటే దేనికోసం భరోసా అంటే, ఈ వృద్ధాప్యం అనేది ఒక ఆహ్వానించదగినటువంటి అనుభవంగా ఉండాలి అంటే, వారి ఆరోగ్యము ప్లస్ జీవన శైలికి సంబంధించినటువంటి ఒక భరోసా ఉండాలి. జనరల్‌గా వృద్ధులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య ఆరోగ్య సమస్యలు. సో, ఈ ఆరోగ్య సమస్యలకు భరోసా గనుక ఉంటే అందుకే చాలా సందర్భాల్లో మనం వాళ్ళకి ఎక్కువ ఖర్చు వైద్యపరమైనటువంటి ఖర్చు రావడం, దాన్ని భరించలేకనే సంతానం వారిని వదిలేయడం అనేది సర్వసాధారణంగా మనకు అనేక ఇన్సిడెంట్స్, అనేక సంఘటనల్లో వెల్లడవుతున్నటువంటి విషయం కూడా అదే. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో, అదేవిధంగా ఇది ఒక అనివార్యమైనటువంటి చివరి దశ. అట్లాంటి దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో, ఒక ఆశావాద దృక్పథం ఉండాలి. మనకి పాజిటివ్ అప్రోచ్ గనుక ఉండగలిగితే, అది వృద్ధాప్యం అనేది ఒక శాపంగా మారదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఒకసారి వృద్ధుల యొక్క సమస్యలు ఏమున్నాయి? వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బ్రీఫ్‌గా గనుక చూస్తే, జనరలైజ్ చేస్తే, ఒకటి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇంతకుముందే మనం చర్చించాం. సో, ఎస్పెషల్లీ ఆధునిక కోలంలో కేంద్ర కుటుంబాలు మరింత విచ్ఛిన్నమై, మనకు ఏక పిత, మాత అంటే ఒంటరి తల్లిదండ్రులు ఉన్నటువంటి కుటుంబాలు. ఈవెన్ భార్యాభర్తలు కూడా కలిసి ఉండకుండా వేరు వేరు కుటుంబాలు ఏర్పాటు చేసుకునే సందర్భం ఏర్పడింది. పిల్లల్ని కూడా వేరువేరుగా పంచుకున్నటువంటి సందర్భం ఉంది. సో, ఇలాంటి దశలో మనకి వీళ్ళ తల్లిదండ్రులను కాపాడేటువంటి వీళ్ళ తల్లిదండ్రులకు రక్షణ లేకుండా పోయింది. అంటే ఉమ్మడి కుటుంబాల్లో 2, 3 తరాలు ఉన్నటువంటి దశ నుండి ఒకే తరానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో కూడా మళ్ళీ భార్యాభర్తలు కూడా విడిపోయి వాళ్ళు 2 వేరు వేరు కుటుంబాలు, సింగిల్ పేరెంట్స్ ఫ్యామిలీస్ అంటాం. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి కేంద్ర కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటి సిస్టమ్‌లోనే చాలా వరకు ఇబ్బందైందారు. అప్పటికో సంతానం కొంత వీళ్ళకి రక్షణ కల్పించేది. ఇప్పుడు ఇక సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్. సో, పిల్లలకి ఒకటే పేరెంట్ ఉండేటువంటి ఫ్యామిలీస్ కూడా వస్తున్న సందర్భాల్లో వృద్ధుల యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అందువల్ల అనాథలుగా మారుతున్నారు. అంటే సంతానం ఉన్నప్పటికీ వారిని పట్టించుకునేటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల వాళ్ళు ఆర్ఫన్‌గా మారుతున్న సందర్భం ఉంది. సొసైటీలో కూడా రక్షణ లేదు. ఎస్పెషల్లీ వారికి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి మద్దతు లేకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్న సందర్భం. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. సో, ముఖ్యంగా ఏం మార్పు ప్రధానంగా అంటే వృద్ధులను అటు కుటుంబానికి, సమాజానికి భారంగా భావించేటువంటి ప్రవర్తన వచ్చింది. సో, వారి వల్ల ఎలాంటి ఉత్పాదకత అంటే వారికి ప్రొడక్టివ్ ఉత్పత్తి ఏముండదు. ఆర్థిక పరంగా వారి యొక్క ఉపయోగం ఏమీ లేకపోగా వారికి ఆర్థికంగా అవసరాలు పడుతున్నాయి. కాబట్టి వారిని భారంగా భావిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రపంచ సమస్య ఇది. ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వజనీనమైనటువంటి సమస్య అంటాం. ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్. విశ్వజనీనమైనటువంటి సమస్య. ఈ కింది వాటిలో విశ్వజనీనమ సమస్య ఏదని అడిగినప్పుడు కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, అందువల్ల విశ్వజనీనమైన సమస్య అని ఎప్పుడైనా వచ్చిందో అప్పుడు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర ఉంటుంది. అందుకే ఐక్యరాజ్య సమితి 1991లో వృద్ధుల హక్కుల కోసం కొన్ని ప్రత్యేక తీర్మానాలు చేసింది. సో, కొన్ని రెజల్యూషన్స్ కూడా చేసిన సందర్భం ఉంది. సో, దాంట్లో ప్రధానంగా చేసినటువంటి తీర్మానం ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సభ్య దేశాల ప్రభుత్వాలు ఏవైతున్నాయో వృద్ధుల కోసము కొన్ని పథకాలను ప్రవేశపెట్టాలి. ఎందుకంటే కుటుంబం విఫలమైనప్పుడు కుటుంబం యొక్క పాత్రను ప్రభుత్వమే నిర్వహించాలి. ఇప్పుడు ప్రభుత్వం అనేది అతిపెద్ద కుటుంబం. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక పెద్ద కుటుంబం. ఎవరు ఆదుకోలేకపోతే ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పడం అంటే ప్రభుత్వం కుటుంబం పాత్రను నిర్వహిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, దానికోసం ఏం చేయాలంటే వృద్ధులు స్వతంత్రంగా, ఇండిపెండెంట్‌గా, అదేవిధంగా రెస్పెక్టబుల్, గౌరవంగా జీవించేటువంటి హక్కు, దాంతోపాటు ఆసరా పొందేటువంటి ఇప్పుడు సందర్భం తప్పనిసరిగా ఆసరా పొందేటువంటి హక్కు, సంతృప్తికరంగా ఆనందంగా జీవించేటువంటి పరిస్థితులను
ప్రభుత్వాలు కల్పించాలి అనేటువంటిది. ఇప్పుడు ఇలా ఆసరా పొందే హక్కు అని చెప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆసరా అనేటువంటి ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సందర్భం అది. దాంట్లో వృద్ధులకు రూ. 2016 నెలకు అందిస్తున్నది. ఇది ఐక్యరాజ్య సమితి చేసినటువంటి ఒక భావన. ఆసరా పొందే హక్కు ఉంది అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. కాబట్టి ప్రభుత్వము ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకు రూ. 2016 నెలకు పెన్షన్ అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో, ఇది ఈ నేపథ్యాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు, ముఖ్యంగా భారత రాజ్యాంగ నిబంధన 41 ఏదైతుందో అది వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధన. దీంట్లో ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి అనేటువంటి భావన ఉంది. అది ఇందాక మనం చెప్పినటువంటి సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి తీర్మానంలో కూడా ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వృద్ధుల కోసము అనేక చర్యలు చేపట్టింది. సో, ఈ నిబంధనలో ఏముంటుందంటే వృద్ధులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందించాలి, ఒక హెల్ప్ చేయాలి అనేటువంటి సందర్భం. అదేవిధంగా దీనికోసము ప్రత్యేకమైనటువంటి పథకాలను రూపొందించాలనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇది ఆదేశ సూత్రాల్లో ఉంది. సో, ఆదేశ సూత్రాల్లో సమాజం యొక్క సంక్షేమం ఉంటుంది, దాంట్లో మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో 41వ నిబంధన గురించి కూడా మనకు పరీక్షలో అడిగే అవకాశం ఉంది. తర్వాత కొన్ని చట్టాల గురించి కూడా అవగాహన, ముఖ్యంగా వృద్ధాప్య పింఛను చట్టం 1950 ఏదైతుందో అది, అదేవిధంగా హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956, ఈ రెండింటిని కూడా వృద్ధుల సంక్షేమానికి దోహదపడేటువంటి చట్టాలుగానే మనం నిర్వచించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ చట్టం ప్రకారం చూస్తే వృద్ధులు తమ సంతానం ఏదైతుందో దాని నుండి సహాయం పొందేటువంటి హక్కును ఉంటారు. ఎందుకంటే శైశవ దశలో సంతానాన్ని వృద్ధులు అంటే తల్లిదండ్రులు సంరక్షించారు కాబట్టి. అదేవిధంగా సెక్షన్ 20 క్లాస్ 3 ప్రకారం చూస్తే ఒకవేళ ఎవరైనా సంతానం వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్ట ప్రకారం శిక్షించేటువంటి సందర్భం కూడా ఇందులో ఉంది. సో, ఆ విధంగా దాన్ని చూసుకోవాలి. తర్వాత మరొక చట్టం ఏమైందంటే తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం అని చట్టం తీసుకొచ్చారు 2007లో. సో, ఈ చట్టం ప్రకారం కూడా మన వృద్ధులకు కోసం ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసి వారి హక్కులను సంరక్షించేటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఎవరన్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సంతానం ఉంటే ఆ సంతానంలో గతంలో దారదత్తం చేసినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అసలుబాటు ఉంటుంది. తర్వాత నిర్లక్ష్యం చేస్తున్న సంతానం పైన చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు వృద్ధాశ్రమాల ఏర్పాటు, అదేవిధంగా వృద్ధులకు తగిన వైద్య సదుపాయాలను రక్షణ కల్పించడం, తర్వాత వృద్ధుల యొక్క ఆస్తులను సంరక్షించడం కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. తర్వాత వృద్ధులకు సంబంధించినటువంటి యంత్రాంగంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ముఖ్యంగా అపిలేట్ అథారిటీస్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాటి కొనసాగింపు చేయడం జరుగుతుంది. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉండేటువంటి నిబంధనల ప్రకారం కూడా వారికి చట్టాన్ని, అదేవిధంగా ముఖ్యంగా 575 సెక్షన్ ఏదైతే దాని ప్రకారం చూస్తే ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ. వృద్ధులపై ఎవరైనా దాడి చేస్తే, క్రూరంగా ప్రవర్తిస్తే సంతానాన్ని శిక్షించేటువంటి సందర్భం కూడా ఉంది. దాంతోపాటు వృద్ధులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసము వృద్ధుల జాతీయ విధానాన్ని కూడా 1999లో రూపొందించారు. సో, ఈ విధానం గురించి కూడా మరి కొన్ని అంశాలు చూడాలి. ఈ విధానంకి సంబంధించినటువంటి వాటిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనము ఒకసారి కనుక పరిశీలిస్తే వృద్ధులకు అనేక రకాల, అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఆహారానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించినట్టు కానీ, నివాసానికి సంబంధించినటువంటి భద్రతను తప్పనిసరిగా కల్పించాలి. సో, అది ఒక అంశంగా చూస్తాం. తర్వాత ప్రతి కుటుంబం కూడా తమ కుటుంబంలో ఉండేటువంటి వృద్ధుల గురించి తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వృద్ధాప్యాన్ని గడపడానికి, ముఖ్యంగా వాళ్ళ ఆనందం గడపడానికి అవసరమైన ఏర్పాట్లను అందించాలి. దాంతో పాటు ఎవరైనా వృద్ధాప్యానికి సంబంధించి ముఖ్యంగా వృద్ధాశ్రమాలను నడుపుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలంటే వారికి సపోర్ట్ చేయడం, ముఖ్యంగా కొంతమంది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థాయిలో వృద్ధులు చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి వారి పట్ల మరింత శ్రద్ధ చెప్పడం, అదేవిధంగా ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం. సో, ఇవన్నీ కూడా దానిలో ముఖ్యమైన అంశాలుగా చెప్పాలి. ఎవరైనా వృద్ధుల కోసము పాటుపడుతున్న వారికి మరి శిక్షణ కార్యక్రమాలు, వారికి కొంత ఆర్థిక సాయం చేయడం, అవన్నీ కూడా. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను
రూపొందించి అమలు చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఒకవేళ ఇదే సందర్భం తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు తీసుకొని మళ్ళీ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, ఆ ఆస్తిని తిరిగి మరి వారికి ఇప్పించేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అదేవిధంగా వృద్ధుల యొక్క సన్ ఆహ్, ముఖ్యంగా ఎవరైనా సంతానం వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వారిపైన చర్యలు తీసుకోవడం, వృద్ధులకు సంబంధించినటువంటి ఆస్తులను కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వైద్య సదుపాయాన్ని ఏర్పడడం. సో, ఇట్లా మండల స్థాయి, సబ్ డివిజనల్ స్థాయిలో కూడా వారి అక్రమోచ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం. ఇలా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాలు దీంట్లో ఈ విధానంలో ముఖ్యంగా జాతీయ వృద్ధుల విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు గనుక చూస్తే, మనకి ఒక మౌలికమైనటువంటి భావన ఏమిటి అంటే, ప్రభుత్వము తప్పనిసరిగా వృద్ధులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నది. అది రాజ్యాంగ నిబంధన 41లో చెప్పినటువంటి దానికి అనుగుణంగా ప్రభుత్వము కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా కొన్ని విధానాలు రూపొందించింది. సో, ఈ విధానాలన్నింటిలో కూడా మౌలికంగా ఉన్నటువంటి అంశం ఏందంటే, వృద్ధులను సమాజంలో ఒక సంపదలాగా భావించాలి తప్ప, వారిని భారంగా భావించకూడదు అనేటువంటిది ఒక మెసేజ్ వస్తుంది. సో, ఇది మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని సెన్సిటివ్‌గా చూస్తే, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల పట్ల లేదా మనకి అంటే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే, ఆ ప్రభుత్వపరమైనటువంటి చర్యలు కూడా వారిపైన ఉంటాయి. ఇది ఎందుకు చెప్పాల్సింది ప్రభుత్వము తనతోనే మొదలుపెడుతుంది కాబట్టి. సో, ఈ విధంగా మనము ప్రత్యేకంగా కొన్ని చట్టాలు ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి జాతీయ విధానం, అంతర్జాతీయ తీర్మానాలు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన తీర్మానాల మీద కొంత అవగాహన కలిగి ఉంటే మనకు తప్పనిసరిగా వస్తుంది. దాని తర్వాత మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలున్నాయి. ఇంక వృద్ధులకు సంబంధించినటువంటి మరికొన్ని సంక్షేమ క్రమాల్ని మనము ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వృద్ధుల సంక్షేమ యంత్రాంగం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో పార్ట్ 2లో చర్చించుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.